కాలం పాటు ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఆ రాజకీయ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను వమ్ము చేసినందుకే ఆ పార్టీని ఓడగొట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఇక్కడున్న వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిండ్రు, అక్కడున్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. అధ్యక్ష, సభా నాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో వారిచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సభా నాయకులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆతృత, ఆలోచన విధానం చూస్తే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని, నెరవేర్చాలని నా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గతంలో పరిపాలించినటువంటి గత ప్రభుత్వ బీఆర్ఎస్ అహంకార నియంతృత్వ పాలనతో విసుగు చెందినటువంటి ప్రజలు మీరిచ్చినటువంటి ఆ వాగ్దానాలను నమ్మి ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది. మొత్తం అంకెల గారడి తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. గ్యారంటీల పేరుతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా గ్యారంటీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2,91,159 కోట్ల అంకెలు విన్న తర్వాత వినడానికి చాలా వినసొంపుగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామనే విధంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, నిజంగా ఈ రాష్ట్రం ఇంత ఆర్థిక పరిపుష్టితో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితాంతం కష్టపడి వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖజానాలో దాచుకున్న డబ్బును 2 సంవత్సరాలుగా ట్రెజరీల చుట్టూ తిరుగుతున్నారు. నయా పైసా కూడా వారి ఖాతాలలో చేర్తలేదు. అధ్యక్ష, ఒక్కసారి గ్రామీణ పరిస్థితి, ఈరోజు గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్కు కూడా డబ్బులు లేవు. మున్సిపాలిటీలో బుగ్గలు పెట్టడానికి పైసలు లేవు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. కానీ ఆర్థిక మంత్రి గారు అవేవి ఈ రాష్ట్రానికి సంబంధం లేనట్టు, ఈ అంశాలన్నీ కూడా జోడించకుండా కేవలం అందమైన పెద్ద పెద్ద పదాలతో, అంకెలతో బడ్జెట్ తయారు చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఒకరోజు ముందు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ఒకరోజు ముందు కేంద్ర బడ్జెట్ మీద శాసనసభలో జరిగినటువంటి చర్చ, ఒకసారి చర్చ అని, మరోసారి తీర్మానమని, ఇంకొకసారి నిరసన అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులను అనరాని మాటలు అన్నటువంటి తీరు చూస్తే కొంత బాధ కలిగింది. అధ్యక్ష, మాట్లాడుతూ కొందరు సభ్యులు అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని, రాష్ట్రాలే కేంద్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి కదా, మేము అడిగింది ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారని ఒకరంటే ఇంకొకరు రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పేరు ఉచ్చరించలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు కొందరు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మరి అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏ జిల్లాల పేర్లు ఉచ్చరించిండ్రో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలా.
మొన్న ప్రభుత్వ పెద్దలు ఈ సభలో మాట్లాడినట్టుగానే ఆయా జిల్లాల ప్రజలు మా జిల్లా పేరును బడ్జెట్లో తీసుకోలేదని, మా జిల్లాకు నిధులు కేటాయించలేదని, మా జిల్లాను అశ్రద్ధకు గురి చేశారని జిల్లాలో ప్రజలు ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే, జిల్లాలు లేనిది రాష్ట్రం లేదని, రాష్ట్రానికి ఆదాయం జిల్లాల నుంచే వస్తున్నదని మీరు మాట్లాడినట్లుగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడలేరా? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి గమనించాల. అందుకే ప్రభుత్వం అధికారికంగా మాట్లాడే మాటల్లో కొంత జాగ్రత్తగా హుందాతనంగా మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఢిల్లీలో ఉన్నది ఈ దేశ ప్రజలంతా కూడా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నది కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కలిసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడక ముందు మాత్రమే అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులు. ఢిల్లీలో ఉన్న, హైదరాబాదులున్న, అది ప్రభుత్వంగా మారిన తర్వాత ప్రజలందరి ప్రభుత్వం, పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేసినరో మొన్న తీర్మానంలో చూసినాం. అధ్యక్ష, నేను ఎక్కడా కూడా అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ. రాష్ట్ర బడ్జెట్ ఉన్న అంశాలపైన వారు మాట్లాడితే బాగుంటుందని నా ద్వారా ఒక సూచన. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదన్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆ రాష్ట్రాన్ని ఉటంకిస్తూ నిధులిచ్చిండ్రు. ఈ రాష్ట్రాన్ని అదే పునర్విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏవైతే మనం రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి చర్చ జరిపినప్పుడు భారతీయ జనతా పార్టీ చర్చలో పాల్గొన్నది. వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పిండ్రు. వాళ్ళు వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అధ్యక్ష. అందులో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరేసినటువంటి వర్డును వాడినటువంటి పరిస్థితి. తెలంగాణ గురించి భారతీయ జనతా పార్టీకి మాట్లాడే హక్కు లేదని ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ అంశాలు అంటే వారు మాట్లాడుకుని మీ మాట్లాడుతుంది. ఈరోజు మాత్రం రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయం పైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మనకి ఇవ్వలేరనే దానిపైన చర్చను ప్రారంభించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తీర్మానం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమం చేశారు. వారేమంటున్నారు, ఇక్కడ జిల్లాల వారీగా ఉన్నదని అంటున్నారు. దయచేసి ఆ అంశం వేరు. నేను గౌరవ సభ్యుడికి ఒకటే కోరుతా ఉన్నా, ఆ రోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన మీరు చర్చించిండ్రు, మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చిండ్రు, మీరు నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేసారు. మీరు వాకౌట్ చేసిపోయినాక గౌరవ ఒక సభ్యులు కూడా కాసేపు సభలో ఉన్నట్టు కూడా గుర్తు. నేను ఆ అంశాలు దయచేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ పైన వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి అనుగుణంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం. వారు ఒక మాట అన్నారు, నేనైతే బడ్జెట్ పెట్టిన అంకెలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలకు వెళ్ళిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టి అన్ని రంగాలకు ఈరోజు ఈ బడ్జెట్లో పేద బడుగు బడుగు ప్రజల అభ్యున్నతి కోసం, రైతులు రాజు చేయడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఓవైపు ఉంటే ఇది రన్నింగ్ కామెంటరీ కాదు. రన్నింగ్ కామెంటరీ వేరు. వారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా మేము మాట్లాడింది. ఆనాడు వారు మాట్లాడి వాకౌట్ చేసారు. అది ఈరోజు సందర్భం కాదు కదా నేను చెప్పదలుచుకోండి మీకు. శంకర్ గారు దయచేసి. అధ్యక్ష, నేను ఎక్కడ కూడా బడ్జెట్ తీవ్ర పదజాలతో కానీ ఒకరిని కించపరిచే విధంగా కానీ ఈ సభలో మాట్లాడే ప్రయత్నం చెయ్య. కొత్తగా వచ్చినటువంటి సభ్యునికి కొంత మధ్యలో అవాంతరం కల్పించకుండా అవకాశం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు చెప్పదలుచుకున్నా. అధ్యక్ష, ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఇచ్చిపుచ్చుకునే మర్యాదలతో న్యాయంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవచ్చు. అధ్యక్ష, పదే ఏమిచ్చింది కేంద్రం అని ఎగతాళి చేస్తారు. ఎంత అన్యాయం అధ్యక్ష. ప్రభుత్వ ఖర్చుతో గాడిద గుడ్డు ఓటింగులు పెట్టిస్తారు. మీకు ఏ రకంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ బడ్జెట్లో సరైన రీతిలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు ఒక నిరసన కార్యక్రమం ఆ రకంగా అవమానపరిచే విధంగా జరిగిందో, రేపు రాష్ట్ర బడ్జెట్ మీద కూడా జిల్లాలకు కేటాయింపులు లేవని ఆ రకంగా చేస్తే ఈ ప్రభుత్వానికి ఏమన్నా మర్యాద ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష, మేము అనుకోలేదు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో
గత ప్రభుత్వం తీరే ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని మేము అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం తర్వాత చాలా గొప్ప మాట మాట్లాడినరు. ఆ మాటలు విన్న నేను సంతోషపడ్డా. మాకు రాజకీయ భేషజాలు లేవని, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పిండ్రు. ఆ మాటలు విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వ వ్యవహారం వల్ల రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నష్టం జరిగిందో కొంత క్లారిటీ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి 30-40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేంద్రం ఏ రకంగా ఈ రాష్ట్రానికి సహకారం అందిస్తున్నదో 1-2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తా. ఈ 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు గత ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని సాధించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత కేవలం చెప్పిన 3 రోజుల్లోనే రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిండ్రు. అంటే కేంద్రం ఏ రకంగా సహకరించడానికి ముందుకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాలా. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి మొట్టమొదటి అధికారిక కార్యక్రమం నా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఆ రోజు వేదిక మీద నేనున్న, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానమంత్రి గారు గొప్పగా మాట్లాడినటువంటి మాటలు నేను పక్కకు ఉండి విన్నా అధ్యక్ష. ఓపెన్ మనసుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు కూడా అన్నప్పుడు, ముఖ్యమంత్రి हम तुम्हारे साथ है, తెలంగాణ के लिए जो चाहिए वो करने के लिए हम तैयार అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా తన స్పీచ్లో అన్నారు, పెద్దన్న పాత్ర వహించి మాకు అన్ని రకాలుగా సహకరించి మా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా కోరిండ్రు. ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. నేను స్వయాన నా ఆదిలాబాద్కు అతి ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యల మీద, అది ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, కోటా చెనాక ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కావచ్చు, భూసేకరణకు సంబంధించిన నిధులు, కుట్టి ప్రాజెక్టు మంజూరీ కొరకు, సాత్నాల ప్రాజెక్టు నిధుల కొరకు, కడెం మధునీకరణ కొరకు, 30 సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కొరకు, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కొరకు నేను మంత్రులను, ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం, ముఖ్యమంత్రి గారు గొప్పతనాన్ని ఒక విషయం ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నా. నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సానుకూలంగా, మర్యాదగా ఇచ్చినటువంటి ప్రతి మాటని వినే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు ఈ పదం నేను ఉపయోగిస్తున్నా అంటే, మంచి ఎక్కడ జరిగినప్పుడు మంచి మాట్లాడాలి. గతంలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారికి కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేకుండే అని మాట్లాడుతుండే. కేవలం మేము ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, ప్రభుత్వం తరపున ఎవరైనా మంచి చేస్తే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కొన్ని మంచి గుణాలు ఉంటే దాన్ని మంచిగానే చెప్పే ప్రయత్నం చేస్తాం. మరి నేను ముఖ్యమంత్రి గారికి ఆర్జీలు ఇచ్చిన, మంత్రులకు ఆర్జీలు ఇచ్చిన అంత మాత్రాన ఈ తెలంగాణ బడ్జెట్లో నేను ఇచ్చినటువంటి ఆర్జీలకన్నీ అన్నింటికీ ఏమైనా బడ్జెట్లు కేటాయించిండ్రా? మరి కేటాయించలేదు కాబట్టి నేను నా ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు బాగా లేరని, ముఖ్యమంత్రి గారు మొత్తంగా అన్యాయం చేసిందని, ముఖ్యమంత్రి గారు ఇట్లున్నారని ఆ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తే నా జిల్లా ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించాల. అధ్యక్ష, గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్లు ఇచ్చింది. ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వం కూడా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తే ఏమైనా లాభం జరుగుతుందేమో అని గత ప్రభుత్వం ఆలోచించింది. ఏం జరిగింది అధ్యక్ష? గత ప్రభుత్వానికి లాభం ఏం జరిగింది? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి లాభం భారతీయ జనతా పార్టీని నిందించడం వల్ల, నరేంద్ర మోడీ గారిని నిందించడం వల్ల లాభం ఏం జరగదు అధ్యక్ష.
ఏం జరిగిందో వాళ్ళకు తెలుసు, ప్రజలు ఏ రకంగా వాళ్ళని శిక్షించిందో తెలుసు. ఆ బాటలోనే మీరెందుకు ప్రయాణం చేస్తారని సగౌరవంగా మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు చూస్తే, నేను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొంత చదివే ప్రయత్నం చేసిన, పెద్ద తేడాలు ఏమి లేవు అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు తేడాలు ఏమి లేదు. వాళ్ళు చేసింది ఏందనంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్సైజ్ ఉన్నదో ఆ ఎక్సైజ్ మీద ఉన్నటువంటి ఆదాయాన్ని దాదాపు 7,000 పైచలకు పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇంకో పక్క ఆర్థిక మంత్రి గారు ఒక విషయం చెప్పిండ్రు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుండే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసిండ్రు, భవిష్యత్ అంతా అంధకారం చేస్తున్నామని. భూములమ్మి వాళ్ళు 6,000 కోట్లు జమ చేస్తే వీళ్ళేమో 10,000 కోట్లు జమ చేస్తామని అంటారు. అవి ఎట్లా అమ్ముతారో, ఏవి అమ్ముతారో, జిల్లాలు అమ్ముతారా, రాష్ట్రం అమ్ముతారా, ఎవరి అమ్ముతారో క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకొక పద్దు పెట్టిండ్రు అధ్యక్ష, 14,000 కోట్లు అదనంగా సేకరిస్తామని. ఎక్కడికి వెళ్ళి సేకరిస్తారు అధ్యక్ష? ఈ శాసనసభలో పెట్టేటటువంటి ప్రతి పద్దు మీద ఒక క్లారిటీ ఉండాలి. అది 500 కాదు, 200 కోట్లు కాదు, 14,000 15,000 కోట్లని ఏ రకంగా సేకరిస్తారో శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇతర హామీల విషయంలో బడ్జెట్లో ఏ రకంగా కేటాయింపులు ఉన్నాయో బడ్జెట్ పుస్తకం చదివినటువంటి సభ్యులందరికీ కూడా అర్థమైంది. అధ్యక్ష, రైతులందరికీ పంట రుణాల మాఫీ అన్నారు. ఈ వార్త విన్నటువంటి ప్రతి మనిషి, ఏ రాజకీయ పార్టీ రైతైనా సరే సంతోషపడ్డాడు. ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు, అందుకు 31,000 కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు. మీకు ఈ లెక్క ఎట్లొచ్చిందో మాకు తెలుస్తలేదు. మాకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలో 64,90,000 మంది రైతులు 79,000 కోట్ల షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నారు. అసలు మీరు అరువులను ఏ ప్రాతిపాదికన నిర్ణయించిండ్రో, ఈ 31,000 కోట్లే ఎందుకు వచ్చిందో ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. మీరిచ్చినటువంటి 11 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు ఏ ప్రాతిపాదికన మాఫీ చేసిండ్రో దాంట్లో కూడా గందరగోళం ఉన్నది. మిగతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు. దానికి కూడా నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా ఒక మాట అన్నారు. ఇది ఈ మాట రైతులందరినీ కూడా ఆకర్షించింది. ఏమన్నారంటే, అప్పుడు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కొంత తడావిడి చేసింది ఎన్నికల సందర్భం కాబట్టి, ఇక మాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తామంటే ఆ స్టేట్మెంట్ ఇన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గందరగోళానికి గురై ఒక మాట ఏమన్నారంటే, గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ కేసీఆర్ గారు మాఫీ చేసిన రైతులారా మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, మేము వచ్చిన తర్వాత మాఫీ చేస్తే బాధ్యత మాది అన్నారు. రైతులు కూడా ఆశపడ్డారు అధ్యక్ష. అరే, ఈ గవర్నమెంట్ కొంత మాఫీ చేస్తే మరి ఇమీడియట్గా లోన్ తెచ్చుకుంటే వచ్చే గవర్నమెంట్ కూడా 2 లక్షలు మాఫీ చేస్తుంది కదా అనే ఒక ఆశతోని రైతులంతా కూడా అప్పులు తెచ్చుకున్నారు. అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు అంటున్నారు, ఇప్పుడు మరి మీరే చెప్పారు కదా మేము తెచ్చుకున్నాము కదా, మరి దాన్ని కూడా మాఫీ అయ్యిందంటే దానిలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి క్లారిటీ లేదు. దాంట్లో కూడా ఒక గందరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రైతు భరోసా, తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పెట్టుబడి సాయం కింద అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పిండ్రు. ఆశపడ్డటువంటి రైతులు గంప గుత్తగా ఓట్లేసిండ్రు. 6 గ్యారంటీలలో మీరు ప్రకటించిండ్రు. తెలంగాణలో సాగవుతున్నటువంటి భూమి 1,30,00,000 ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అదంతా భూమికి పెట్టుబడి సాయం వస్తుందని ఆశించినాం. సుమారుగా మొత్తం 20,000 కోట్లు రైతు భరోసా అమలుకు కావాలా? మరి మీరు పెట్టినటువంటి ఆ పద్ధతులు చూసినా, బడ్జెట్లో ఉన్నటువంటి సహకారం చూసినా ఆ రైతు భరోసా అందరికీ అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా గొప్పగా చెప్పిండ్రు ఒక మాట, ఎందుకంటే వాళ్ళకు వాస్తవంగా బాధలు ఉన్న వాళ్ళకే భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు మీరు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో మాత్రం కౌలు రైతుల గురించి ఊసే లేదు. గత ప్రభుత్వం గుట్టలకు, ప్లాట్లకు రైతు బంధు ఇచ్చిందని చెప్పిండ్రు. వాస్తవం, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి.
వాళ్ళు తప్పులు చేసిందనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు కూడా ఇంకా వాళ్ళ బాటలో వాళ్ళు చెప్పినట్టే అబద్ధాలు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తారు? కౌలు రైతుల గురించి కనీసం దాంట్లో ఎందుకు మాట్లాడలేదో ఈ శాసనసభ నుంచి రాష్ట్ర ప్రజలకు సమాధానం వెళ్ళాల. రైతు కూలీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మాకున్న సమాచారం మేరకు 54 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 1,11,00,000 మంది దీనిపై ఆధారపడుతున్నారు. ఈ లెక్కలు మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇందులో ఎవ్వరు రైతు కూలీలో ఏ రకంగా గుర్తిస్తారో, అసలు బడ్జెట్లో రైతు కూలీల గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం కాదా? ఒక్కసారి ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించాలి. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి హామీ 6 గ్యారెంటీలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. రైతుకు ఏ మాట చెప్పినా భరోసాతో నమ్ముతాడు అధ్యక్ష. అతి తొందరగా నమ్మేది ఈ రాష్ట్రంలో రైతే. ఏ పార్టీ వచ్చి ఏ మాట ఇచ్చినా నా బాధ దూరం అవుతుందేమో, నా కష్టం దూరం అవుతుందేమో ఒక ఆశతోని రైతు నమ్ముతాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఒక హామీ ఇచ్చిందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లకు 500 కుంటాలకు బోనస్ అన్నారు. వడ్లకే కాదు అధ్యక్ష, ఏ పంటలు పండించినా సహకారం ఇస్తామని చెప్పారు. ఇవ్వాల్సింది ఆ రోజు మాట్లాడినటువంటి మాట కూడా చాలా మంచి మాట అధ్యక్ష. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట తప్పు కాదు, అది ఆ హామీ తప్పుడు హామీ కాదు. దాన్ని అమలు చేస్తేనే ఈ మాటలు విన్న తర్వాత రైతులంతా ఏమనుకున్నారు అంటే, దేవుడే భూమి మీదకి దిగొచ్చిండేమో, మా బాధలన్నీ కూడా తొలగిపోతాయేమో అని గొప్ప ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రైతులంతా కూడా మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమంటారు అధ్యక్ష? మేము ఇస్తామన్నది అన్నిటికి కాదు, సన్నం వడ్లు మాత్రమే ఇస్తామని చెప్తారు. మరి ఆ రోజు ఓట్ల కొరకు సన్నం వడ్లు వండించేటోళ్ళే మాకు ఓట్లు వేయాలా, దొడ్డు వడ్డించేటోళ్ళు మాత్రం మాకు ఓట్లు వేయద్దని ఒక మాట అంటే సరిపోతుండే కదా. ఆ రోజు ఏమంటారు? రాష్ట్రంలో పండే వడ్లన్నిటికీ మేము 500 రూపాయల బోనస్ అన్నారు. మరి అటువంటిప్పుడు మేము అర్థం చేసుకోగలుగుతాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు, మీకు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు. దానికి ఇంకేదన్నా ఆలోచన ఉంటే, దానికి ఏదన్నా మార్గం ఉంటే ఈ సభ ద్వారా ఆలోచిస్తే, అన్నా నేను ఎవరిని కూడా ఏమంటలేనన్నా, మీరు చెప్పిన గొప్ప అన్నా, మీరు మాట్లాడిన మంచి మాటలు కూడా చెప్తున్నా కదన్నా. స్పీకర్ సార్, నేను ఎవరిని ఏమంటలేరు, మీరు మాట్లాడిన మంచి మాటలు చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా చెప్తే గొప్పగా చెప్తున్నా. సార్ 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 ప్లీజ్ శంకర్ గారు, మీరు సార్ ఒక్క నిమిషం మినిస్టర్ గారు మాట్లాడు. ఇప్పటిదాకా శంకరన్న గారు చాలా విషయాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాల కాలంలో ఎన్నో వస్తువులకు ధరలు పెరిగినాయి. గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన 200 పెన్షన్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, అదేవిధంగా ఇతరులకు ఎక్కడ కూడా పెంచలేదు. అదేవిధంగా 2019 బడ్జెట్ మేనిఫెస్టోలో 60 సంవత్సరాలు నిండిన రైతులందరికీ కూడా మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఆ ఎన్నికలలో గెలిచారు. మళ్ళా అక్షింతలు ఇస్తే చాలా అనుకున్నారో ఏమో, మరి అక్షింతలు పంచారు సార్, అదేమైందో ఏమో, 8 సీట్లు ఇచ్చారు. మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు ఏమి ఇవ్వలేదని ప్రశ్నిస్తే, మీరు తెలంగాణ బిడ్డగా ఇక్కడ గొంతు ఇప్పాలంటే మీరు ఎంతసేపు సెంట్రల్కు మద్దతుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మనం ఆశిస్తూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. దాన్ని మీరు మాట్లాడకుండా మమ్మల్ని పదే పదే నిందిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డిసెంబర్ నుంచి 378 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. కాబట్టి మీరు కేంద్రంలో ఉన్నారు, నల్ల చట్టాలు లాంటి చట్టాలు చేయకుండా, రైతులను ముంచకుండా, రైతులు పండించేటువంటి పంటకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి, దాన్ని డిమాండ్ చేయండి. అదేవిధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక పక్షాన్ని ఇచ్చిర్రు, ఈ పక్షాన్ని కూడా ఇవ్వండి అనే మనం తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పక్షా నుండి మాట్లాడాలని మా సోదరుని కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, నేను ఎవరిని కూడా ఎక్కడ మంచి మీ ప్రభుత్వం చేస్తే తప్పకుండా నేను మంచిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను ఎవరిని కించపరిచే విధంగా కూడా మాట్లాడా. దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యుని కాబట్టి కొంత సహకరించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా అక్క మాట్లాడింది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటువైందని అంటారు. రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది అక్కడ ప్రారంభమైంది. అసలు ఒకటి అర్థమైతే లేదు, అక్కడ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో
రైల్వే కోచ్లు తయారు చేస్తారు, మిగతా రైలు ఇంజన్లు తయారు చేస్తారు, విడిభాగాలు తయారు చేస్తారు. ఇవన్నీ తయారు చేసే ఆర్ఎంఈ ప్లాంట్ వచ్చిందనంటే లేదు లేదు మాకు ఇదెందుకు, మీరు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కదా అంటే ఒక కోచ్లే తయారు చేయాలా. ఆ రియల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టిన దాని ప్రకారం అక్కడ ఆర్ఎంయు యూనిట్ ప్రారంభించింది. దాంట్లో అన్నీ కూడా ఉత్పత్తులు అవుతాయి. ఇంకొకటి ట్రైబల్ యూనివర్సిటీ, మొన్ననే అక్క కూడా ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ అయింది. అక్కడ టెంపరీ క్యాంప్ కూడా మొన్న ప్రారంభోత్సవం చేసినారు. అక్క ఉండే ఆ ప్రారంభోత్సవం నేను ఒక ఫోటో తీసిన అక్క కూడా దాంట్లో ఉండే. ఇంకా దాంట్లో ఒకటి అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమి ఇవ్వాలి, ఆ మాట ఎక్కడ చెప్పరు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు మాత్రం ఒక్క మాట చెప్పరు. మీరు 150 ఎకరాలు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి అక్క. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన తప్పకుండా మనమంతా కలిసిపోదాం అక్క. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ అవసరం ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఎక్కడ నుంచి ఏ రూపాయి వచ్చే అవకాశం ఉన్నా తప్పకుండా పూర్తిగా మనమంతా కలిసి పనిచేద్దాం. ఇంకొక గొప్ప ఆశ చెప్పిన అధ్యక్ష, రైతులకు అన్ని పంటలకు బీమా పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తామని. నిజంగా ఇది చాలా మంచి పథకం. ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రైతు తన ప్రీమియం కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు అధ్యక్ష. నేను ఎందుకంటే ఈ ఫసల్ బీమా గురించి కొంత పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఒక పక్క ఫసల్ బీమా అమలు చేస్తామంటది, కానీ ఇది జూలై అయిపోతుంది, ఆగస్టులో అడుగు పెడతాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున మేము ప్రీమియం కడతామని చెప్తున్నారు తప్పితే మేము కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ ఒక గొప్ప పథకంలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్తున్నారు. కానీ ఎట్లా అమలు చేస్తారు, టెండర్లు ఎప్పుడు పెడతారు, ఎవరిని పిలుస్తారు, ఏ పంటలకు ప్రీమియం కడతారు, ఇప్పటిదాకా దాని మీద క్లారిటీ లేదు. అదేవిధంగా అధ్యక్ష, ఉపాధి హామీ గురించి దయచేసి దీని మీద చాలా సీరియస్గా సభ్యులంతా కూడా ఆలోచించాలి. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం జరగాల, లేకుంటే రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. రైతు కూలీలు దొరుకుతలేరు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. రైతుల బాధలు వర్ణనాతీతం ఉన్నది. కాబట్టి శాసనసభ వేదిక ద్వారా దీని మీద ఒక చర్చ జరగాల. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చెయ్యాల. అధ్యక్ష, దానిలో నేను ఒక చిన్న విషయం, మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తాం, మీరు ఏ రకంగా డిజైన్ చేయగలుగుతారో, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటుందో దానికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తామని కేంద్ర ప్రభుత్వం మొన్న చెప్పింది. మీరు దానికి సిద్ధంగా ఉంటే ఆ యొక్క పథకానికి రైతులకు మంచి జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఫసల్ బీమాలో చెప్పినటువంటి ఆ విషయం వెంటనే ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే దాంట్లో వాతావరణ ఆధారితం వల్ల అతివృష్టిని లెక్కిస్తారు, అనావృష్టిని లెక్కిస్తారు, తేమ శాతాన్ని లెక్కిస్తారు. ఇవన్నీ లెక్కలేస్తేనే ఫసల్ బీమాలో పరిహారం వస్తుంది. మరి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది, 3వ నెల మొదలైంది. గతంలో ఉన్నటువంటి ఒక సీజన్ పోయింది, ఈ సీజన్ కూడా పోయింది. అంటే మీకు ఇచ్చినటువంటి అధికారంలో 1 సంవత్సరం రైతులకు చేసే లాభాన్ని మీరు కోల్పోయిండ్రు. ఇకనైనా సరే ఇమీడియట్గా మీరు ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ రకంగా టెండర్లు పెడతారు, ఏ పంటలకు అమలు చేస్తారు, మీరు ఈ విధి విధానాన్ని వెంటనే ఖరారు చేస్తే రైతులకు కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అధ్యక్ష, నేను ఎందుకు ఈ ఫసల్ బీమా మీద ఈ రకంగా నేను మాట్లాడుతున్నానంటే, గత ప్రభుత్వం ఫసల్ బీమాలో భాగస్వామ్యం అయిందని ప్రభుత్వం, రైతులు కూడా తమ ప్రీమియంని కట్టుకున్నారు. రైతు తన ప్రీమియంని కట్టుకున్నాడు, కేంద్ర ప్రభుత్వం తన ప్రీమియంని విడుదల చేసింది. కానీ రైతులు నష్టపోయిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫసల్ బీమాలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయని కారణంగా నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి రైతులను కనీసం 10 సార్లు అసెంబ్లీ ముట్టడికి తీసుకొని వచ్చిన, సెక్రటరేట్ ముట్టడి చేసిన, చివరికి ప్రగతి భవన్ ముట్టడి చేసిన, ఇక్కడ ముట్టడి చేసిన కారణంగా, ధర్నా చేసిన కారణంగా హైదరాబాదులో నా మీద 7 నుంచి 8 కేసులు పెట్టిండ్రు, రైతుల మీద కూడా కేసులు పెట్టిండ్రు. కానీ నేను ఆ పోరాటం ఆపకుండా చివరికి రైతులందరి తరపున హైకోర్టును ఆశ్రయించిన. గౌరవ హైకోర్టు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది, వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించాలనంటే 25 నుంచి 30 మంది రైతులు చనిపోయిన తర్వాత
ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించింది. కానీ రైతులకు పరిహారం రావడానికి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల 3.5-4 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆ రకంగా కావద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇంకొక గొప్పగా వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నారు. నిజంగా ఇయ్యాలి అధ్యక్ష. రైతుల బాధలంతా ఇంత కావు. ఇచ్చినటువంటి మాటని, చెప్పేటటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అది కూడా 3 లక్షల రూపాయల దాకా ఇస్తామని చెప్పారు. మరి 3 లక్షల రూపాయల వరకు ఇస్తే ఈ రాష్ట్రంలో 77 లక్షల మంది రైతులు అప్పులు తీసుకున్నారు. మరి ఈ 77 లక్షల మంది తీసుకున్నటువంటి ఈ అప్పులకు వడ్డీ లేనటువంటి రుణాలు ప్రభుత్వం ఇవ్వాలా, దానికి భద్రత ఇవ్వాలంటే 5,000 కోట్ల రూపాయలు కావాలి. మరి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష. ఏడికెళ్ళి ఇస్తారు అవి? కనీసం ఒక మాటని మనం అమలు చేయాలంటే బడ్జెట్లో ఏదైనా ప్రొవిజన్ పెట్టుకోవాలి కదా. ఏదో 200, 300, 500 తక్కువ ఉన్నాయంటే దాన్ని ఏ రకంగా అన్నా కానీ అడ్జస్ట్ చేసుకుంటారేమో. 5,000 కోట్లు, 10,000 కోట్లు పద్దులే లేకుంటే రేపు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఇక బోనస్ మీద కూడా, క్వింటాలకు 500 బోనస్ మీద కూడా ఏమాత్రం వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రొవిజన్ చూస్తే ఎక్కడా కూడా సరిపోదు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల టన్నులు వడ్లు వండుతాయని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. 2 కోట్ల టన్నులు అంటే దాదాపు 20 కోట్ల క్వింటాళ్ళ టన్నులు. 500 రూపాయలు అనుకున్నా 10,000 రూపాయలు వాటికే కావాలి. మిగిలిన పత్తి ఉన్నది, జొన్న ఉన్నది, మొక్కజొన్న ఉన్నది. మిగతా అన్నిటికంటే కనీసం ఒక 5,000-6,000 కోట్లు తక్కువన్నా వాటికి కావాలి. శంకర్ గారు కొంచెం తొందరగా ముగించండి, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. తక్కువలన్నా దానికి కావాలా. మరి ఆ రకంగా ఏమీ దాంట్లో కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోలేదు. అదేవిధంగా అధ్యక్ష, 46 లక్షల మంది ఆసరా పెన్షన్లు ఉన్నారు. 46 లక్షల ఆసరా పెన్షన్లకు వాళ్లకు పెన్షన్లు పెంచి ఇవ్వాలనంటే నాకైతే ఎందుకో ప్రభుత్వాన్ని ఒక మాట అనాలనిపిస్తున్నది. మీరు ఎంత ఆలస్యం చేస్తే మీకు అంత ఇబ్బంది అవుతుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్థిక పరిస్థితి గురించి శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. మీరు ఈ రకంగా ఉంటే ప్రభుత్వ హామీలు తీర్చలేరు. అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. 95-96 సంవత్సరంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇదే శాసనసభలో జరిగినటువంటి చర్చని నేను టీవీలో విన్నా. ఆ రోజు కూడా నెల జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్న తర్వాత ఈ హామీలన్నీ అమలు సాధ్యం కావు. అధ్యక్ష, నేను అందుకే ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తా ఉన్నా. రాజకీయ కోణంలో, ఎన్నికల వాతావరణంలో, ఆవేశంలో హామీలు ఇచ్చిండొచ్చు. కానీ ఈ ఆర్థిక పరిస్థితి చూస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాబడి చూస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష, సంవత్సరానికి 9 లక్షల కోట్లు కావాలి. అధ్యక్ష, నిరుద్యోగులు గత ప్రభుత్వ తప్పిదాలని పదే కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపినప్పుడు నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామన్నారు. 8 నెలలైంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. మీరిచ్చేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. రాజకీయ ప్రసంగం కొరకు మాట్లాడి కానీ ఆ విషయం లాభం లేదనిపిస్తున్నది. జిల్లాలలో చదువుకున్నటువంటి యువతకు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఆ జిల్లాలో వాళ్ళు బతకడానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక చేస్తారో, ఏ రకంగా భరోసా ఇస్తారో ప్రభుత్వం నుంచి సమాధానం రావాలా. ఇక మిగతా మేనిఫెస్టో అంతా చెప్తే ఇంకొక గంట పట్టేటట్టున్నది. ఇక మేనిఫెస్టో అంతా చెప్పేదానికన్నా నేను కొన్ని విషయాలే చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలో వేలాది మందికి మార్జిన్ మనీ సబ్సిడీలతో రుణాలు దొరికే అవకాశం ఉంటుండే. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరైనా నిరుద్యోగి ఉపాధి అవకాశం కొరకు చదువుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు పెడితే సబ్సిడీ మార్జిన్ మనీ దొరుకుతుండే. అదేవిధంగా గిరిజనులకు ఐటీడీఏ ద్వారా సబ్సిడీ మార్జిన్ మనీ వస్తుండే. ఏం పాపం చేసుకున్నామో ఏమో తెలియదు. గత 10 సంవత్సరాలుగా
తెలంగాణ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లో చిల్లి గవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్లో ఏమీ లేదు, ఐటీడీఏకు డబ్బులు వస్తలేవు. మరి ఈరోజు ప్రజలంతా యువతంతా అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కార్పొరేషన్లు బాగుండే కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లకు ఎందుకు చిల్లిగా వస్తలేదని యువతంతా ఈరోజు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ యొక్క కార్పొరేషన్లకు మరి ఈ మార్జిన్ మనీ ఇచ్చే విధంగా, సబ్సిడీ ఇచ్చే విధంగా ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ ఇది ప్రభుత్వంలోని పెద్దలు జాగ్రత్తగా ఈ మాట వినాల. నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించాలని ఈ మాట మాట్లాడతలేను. ఏమన్నంటే మీరు గత ప్రభుత్వం చేసిన పాపం అంటే మరి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే బాధ్యత మీదే కదా. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులందరికీ సీట్లు ఇచ్చిండ్రు, చదివించిండ్రు. డిగ్రీలు పూర్తయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం, పలానా దగ్గర ప్రైవేట్లో ఉద్యోగ అవకాశం ఉన్నది, లేదా విదేశాలకు వెళ్తామనంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి నీ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీ యాజమాన్యం ఈరోజు విద్యార్థులకు అంటున్నది. ఈరోజు విద్యార్థులు లబోదివ్వమంటున్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే నాకేం సంబంధం అనంటే రాకుంటే నేనెట్లు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం అంటా ఉన్నది. మరి ఇటు ఆ సర్టిఫికెట్లు యాజమాన్యం ఇయ్యని కారణంగా విదేశాలకు పై విద్యకు చదువు పోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు కాలేజీల తరపు నుంచి కూడా ఒక మాట వస్తున్నది, ప్రభుత్వం నుంచి ఒక మాట మాట్లాడుతున్నారట, ఇది 1000 కోట్లు పేరుకుపోయింది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్కి ఏమన్నా ముందుకు వస్తే ముందుకు రండి అని. ఈ వన్ టైం సెటిల్మెంట్ మాట అయిన తర్వాత కాలేజీ వాళ్ళు కరాఖండిగా ఇంకా కూడా ఉన్న సర్టిఫికెట్లని పైన ఉన్నటువంటి బిరువాలల్లో పెట్టేసిండ్రు. ప్రభుత్వం మాకు ఇస్తే కానీ మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే పరిస్థితి ఉన్నది. కాలేజీలకు సంబంధించినటువంటి మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా, దానికి సంబంధించిన అంశాన్ని కూడా బడ్జెట్లో జోడిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, బాసర IIIT తరహా ఈ రాష్ట్రంలో 4 IIITలు కూడా తీసుకొస్తామని చెప్పిండ్రు. తీసుకురావాలి అధ్యక్ష. ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యా వ్యవస్థ గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ 4 IIITల గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావిస్తే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో 92 లక్షల మంది మహిళా సోదరిమణులు ఉన్నారు. ఒక లెక్క ప్రకారం ఒక సోదరిమణికి 2500 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తే అందుకు ప్రతి నెల 2300 కావాలా, సంవత్సరానికి 27,600 కోట్లు కావాలా, దానిలో మాత్రం బడ్జెట్లో ఈ ప్రస్తావన లేదు. మరి అధ్యక్ష, ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య, ఇది మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి సమస్య. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వేల ఆధారంగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం తాగడం వల్ల మరణించే వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉంది. అధ్యక్ష, ప్రభుత్వ ఆలోచన చూస్తే ఆదాయం కొరకు ప్రభుత్వమే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించే ఆలోచన కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రకంగానైతే మద్యం ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిందో ఈ ప్రభుత్వం కూడా మద్యం ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపించాలని అనుకుంటా ఉన్నది. ఈరోజు బెల్ట్ షాపులు గతంలో ఊరికొకటి ఉంటుండే, మనమే అన్నాం అధ్యక్ష, ఇదేంది బెల్ట్ షాపులని. మరి ఈరోజు ప్రభుత్వం ఇంకా ఆదాయం పెంచుకోవాలనంటే ఊరికొక బెల్ట్ షాపు కాదు కదా, ఊరుకు 5 బెల్ట్ షాపులు పెడితేనే సాధ్యమయ్యేటటువంటి పని కనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా తయారు చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఆ రోజు మాట్లాడిండ్రు. వాస్తవమే, దాంట్లో మీరు మాట్లాడిన మాట తప్పేం లేదు, మీరు మాట్లాడిన మాట వాస్తవమే. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేసి ఉండొచ్చు. మరి ఈరోజు మీరు పోటీ పడుతున్నటువంటి తీరు చూస్తే ఎక్కడ ఈ దేశాన్ని దాటి నంబర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా అనుమానం కలిగేటటువంటి బడ్జెట్ అంకెలు ఉన్నాయి. అధ్యక్ష, తాగి అతి చిన్న వయసులో చనిపోయినటువంటి యువకులు, చిన్న వయసులో పెళ్ళై మద్యానికి బానిసలై వారు తాగి చనిపోయిన తర్వాత భార్య వితంతువుగా మారి ఈరోజు వితంతు పెన్షన్కు అర్హురాలిగా మారే అవకాశం కల్పిస్తూ ఉన్నది. అధ్యక్ష, ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ కుటుంబానికి ఉన్నటువంటి బాధని మనం తొలగించలేము.
కనీసం ఈ రకంగా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతూ దాని ద్వారా వచ్చేటటువంటి వేల కోట్ల ఆదాయం ద్వారా ప్రజలకు ఏం మంచి చేయగలుగుతాం అధ్యక్ష? ఒక పక్క చెప్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆసుపత్రి కొరకు 5 లక్షల నుంచి 10 లక్షలకు మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచుతామని చెప్తారు. ఒక పక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని వేస్తాం, ఇంకో పక్క రోజుకింత నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాలంటే ఇది ద్వంద్వనీతి అవుతుంది ప్రభుత్వది. కాబట్టి ఆ విషయంలో కొంత ఆలోచించాలా. అదేవిధంగా అధ్యక్ష, ఆరోగ్యశ్రీ గురించి, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులు ఒక పక్క ఆరోగ్యశ్రీలో బిల్లులు వస్తలేవని పేషెంట్లను తీసుకోరు, మరో పక్క ప్రభుత్వం చెప్పింది 5 నుంచి 10 లక్షలు చేస్తామని. కానీ ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 లక్షల ఖర్చు ఆరోగ్యశ్రీలో లబ్ధి తీసుకున్నటువంటి ఎవరు కూడా పేషెంట్లు కనిపిస్తలేరు. ఇంకో పక్క అధ్యక్ష, 5 నుంచి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఇస్తున్నప్పుడు మరి అదేవిధంగా 160 రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పుడు ఈరోజు లక్షల మంది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కొరకు ఎందుకుంటున్నారు? అదేవిధంగా ఎల్ఓసీల కొరకు ఎందుకు తిరుగుతున్నారు? ఇంత గొప్పగా 5 నుంచి 10 లక్షల రూపాయలతోని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తే మరి అదేవిధంగా 160 రోగాలను దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు ఇంకా నిమ్స్కు ఎల్ఓసీలు ఇవ్వాల్సి వస్తున్నది? దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. యువ వికాసం, ఇక యువ వికాసం పేరుతో మీరు ఇస్తానన్నగా దాని గురించి నేను మాట్లాడగాని ఇది ఎన్ని మాట్లాడినా నేను ముందే చెప్పిన 9 లక్షల కోట్లకు తక్కువ అయితలేదు. ఇంకా సదనా కోది ఇంకా 1 లక్ష కోట్లు పెరుగుతాయని అనిపిస్తున్నది. కానీ రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్ ఈ రాష్ట్రంలో ఆగిపోయింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అయింది. ఈరోజు కార్పొరేషన్లని అంతకుముందు చెప్పినట్టు మీరు ప్రభుత్వ ఉద్యోగాల ఎరయేసి పార్టీలుగా ఉన్నప్పుడు మాట్లాడతారు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, కానీ ప్రభుత్వంగా మారిన తర్వాత ఆ ఉద్యోగాల గురించి మాట్లాడరు. అది సాధ్యం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ ప్రభుత్వం కాదు, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే నేను నిష్పక్షంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. పార్టీలుగా మారినప్పుడు, పార్టీలుగా మాట్లాడినప్పుడు ప్రభుత్వంలోకి ఏర్పడ్డ తర్వాత ఆ హామీలని అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద సుదీర్ఘంగా శాసనసభలో చర్చ జరిగి ఆ హామీల గురించి మళ్ళీ మాట్లాడేటటువంటి పరిస్థితి రావద్దు. అధ్యక్ష, ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ఏ చిన్న వ్యాపారం చేయాలనుకున్నా, ఉదాహరణకు ఎస్సీ యువకుడు ఈరోజు లోన్ పెట్టుకుంటే ఒక 5 లక్షలు 2 లక్షలు లోన్ పెట్టుకుంటే ఒక 35-40% గతంలో సబ్సిడీ వస్తుండే. కానీ ఈరోజు 10 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్లు మూతపడ్డాయి, బీసీ కార్పొరేషన్లు మూతపడ్డాయి, ఐటీడీఏలు మూతపడ్డాయి. సిబ్బంది తప్పితే నయా పైసా ప్రభుత్వం నుంచి సాయం లేదు. కాబట్టి యువతకు ఆ రకంగా కనీసం ప్రభుత్వం నుంచి సాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు విద్యా రంగానికి ప్రస్తుత వాటా 6% నుంచి 15% పెంచుతామన్నారు. నిజంగా పెంచాలి అధ్యక్ష. విద్య లేకుండా ఈ ప్రపంచంతో పోటీ పడలేము. కానీ మీరు బడ్జెట్లో మీరు పెట్టినటువంటి కేటాయింపులు సరిపోవు. కనీసం మీరు పెట్టిన 44,000 కోట్లు మీరిచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారమే 44,000 కోట్ల రూపాయలు కావాలా. కానీ దానిలో మీరు పెట్టింది అరకొరగా ఉంది, అది ఎటు కాదు. అధ్యక్ష, ఫీ రెగ్యులేటరీ కమిటీలను నియమిస్తామని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు చిన్న స్కూళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళు తమ ఇష్టానుసారంగా ఏ రకంగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేయాలనో ఆ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అన్ని ఫీజులు కట్టి మరి పేదలు ఆ స్కూళ్ళల్లో చదివించేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ కార్పొరేట్ స్కూళ్ళ మీద కూడా ఒక దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఈరోజు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు లేరు. ఆ పోస్టుల నియామకం ఎప్పుడు జరుగుతుందో చెప్పాలా. నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పుడు సెర్చ్ కమిటీ వేసినాం, తొందరలోనే పూర్తి అవుతుంది. మరి సెర్చ్ కమిటీ మీరు ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ఇంకా సెర్చ్ కమిటీ పేరుతోని కాలయాపన చేస్తే సహజంగా ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ఆ ఒత్తిళ్లన్నింటినీ అధిగమించి మీరు వెంటనే ఆ నియామకాలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలా.
పదే పదే కేంద్రం గురించి మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి మీద కూడా అప్పుడప్పుడు కొంత కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ నిధుల మీద కూడా దృష్టి పెట్టి చర్చ చేయాలి. నా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం 150 కోట్లతో ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన PMSSY 2014-15లో స్వయాన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆసుపత్రిని మంజూరు తీసుకొని వచ్చిన. ఆ రోజు ప్రారంభమైనటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 130 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 20 కోట్లు విడుదల చేయడానికి కనీసం 4-5 సంవత్సరాలు ఆలస్యం చేసింది. దాని కారణంగా 130 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటా విడుదల చేయని కారణంగా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మితమయ్యేటటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా డాక్టర్లను నియమిస్తలేదు. మరి ఎట్లయితుంది అధ్యక్ష? 150 కోట్లు కేంద్రం ఇచ్చింది, కనీసం రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను ఇవ్వకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఏ రకంగా మంచి జరుగుతుంది? ఈ 150 కోట్లు ఇచ్చా కేంద్రం, మరి ఇక్కడికి వెళ్ళి మీరు డాక్టర్లను ఇవ్వకుంటే ఏ రకంగా జిల్లా ప్రజలకు మంచి జరుగుతుంది? అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న, ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అక్కడ ఎంత గొప్ప అవకాశాలు ఉన్నాయంటే అధ్యక్ష, పేదల కొరకు యశోద కిమ్స్లో ఎక్కడా కూడా అటువంటి పరికరాలు లేవు. దేశ విదేశాల నుంచి పరికరాలు వచ్చినాయి. పేదలకు అంత గొప్ప కార్పొరేట్ బిల్డింగ్ కన్నా గొప్పగా ఉన్నది. అక్కడ ఒక్కసారి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా జిల్లా గురించి కొంచెం ప్రేమ ఉంటుంది. సీతక్క పాపం బాగా కష్టపడుతున్నది, కానీ ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేనందుకో ఏమో అక్క కూడా కొంచెం ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తలేదు. పేదల బాధ తెలిసినటువంటి అక్క, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ జిల్లా బాధలన్నీ తొలగిపోతాయని కొంత అనుకున్నారు. మీరు స్వయాన చూస్తున్నారు, ఏ గిరిజనులైతే రోగాన బారిన పడి వందల వేల మంది చనిపోయినరో, సోనియా గాంధీ గారే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చి అక్కడి విషయాలంతా కూడా స్టడీ చేసినారు. కావాలంటే మీరు తయారు చేసుకున్నటువంటి పుస్తకం ఒక్కటి నా దగ్గర ఉన్నది, దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వెంటనే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతారా, ఈ అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లను నియమించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శంకర్ గారు, అధ్యక్ష అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 50 minutes దాటింది. 50 minutes దాటింది, తొందరగా కంక్లూడ్ చేయండి. అధ్యక్ష ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు. నిజంగా గత ప్రభుత్వాన్ని కూడా మేము తప్పుపడతాం. ఎందుకు తప్పుపడతామని మాట మాట్లాడుతున్నానంటే, మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పుడు రాజకీయ అంశంగా మేము ఇన్ని కాలేజీలు ఇచ్చినామని గొప్పలు చెప్పే బదులు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఏ ప్రభుత్వమైనా సరే, ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఒక ఇన్స్టిట్యూషన్ మంజూరు చేసేటప్పుడు దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపడా డబ్బులు ఉన్నాయా లేవా అని కనీసం కొంత ఆలోచించాలి. ఎన్నికల సమయంలో హడావిడిగా ఒక సంఖ్య చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా మీ లెక్కెంత, మీ విషాదెంత మేమే ఇచ్చుకుంటామనే విధంగా ప్రయత్నం చేసిండ్రు. కానీ మీకు కూడా తెలుసు కదా, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ ఉన్నటువంటి ఏ రకంగా మనకి ఇబ్బందులు ఉండే ఈరోజు మెడికల్ కాలేజీలు మంజూరు ఇచ్చిండ్రు. మీరు గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏం తక్కువేం చేస్తలేదు అధ్యక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న మెడికల్ కాలేజీలకు వెళ్ళే సిబ్బంది తీసి కొత్తగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు స్టాఫ్ని అలాట్ చేస్తున్నారు. మా ఆదిలాబాదులు అక్కడి నుండి ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, డాక్టర్లను, డీన్లు మిగతా అందరినీ తీసేయడం వల్ల మా మెడికల్ కాలేజీ గుర్తింపు పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నానంటే, గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిండ్రు, కొత్తగా రిక్రూట్మెంట్ లేదు, ఆ కాలేజీ నడుస్తలేదు, ఈ కాలేజీ నడుస్తలేదు. డాక్టర్లకు మనం ఎక్కడ నాణ్యమైనటువంటి వైద్య విద్యని ఎక్కడికి వెళ్ళి అందించగలుగుతామో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల. అధ్యక్ష తొందరగా ముగించండి శంకర్ గారు ప్లీజ్. రాష్ట్రంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవి కాలం ముగిసింది. ఎందుకంటే ఇది ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి రిలేటెడ్ మాట. ఇది రాజకీయాలు ఎట్లున్నా ఏమన్నా ఎన్నికలైతేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. కేంద్రం పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు మనందరికీ తెలుసు. సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు జరపాలా. మరి అదేవిధంగా ఆ ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వం నుంచి నిధులు, మరి స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది కదా, ఆ నిధులు తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ సమాజంలో బీసీలను
గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బీసీలను ఏ రకంగా మోసం చేసిందంటే మోసం చేయడానికి బీసీలే దొరుకుతారా అని మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు బీసీలకు న్యాయం చేస్తాం, గత టీఆర్ఎస్ పార్టీ బీసీలను ఎంబీసీలను మోసం చేసింది కదా, మేము అధికారంలోకి వచ్చంటే న్యాయం చేస్తామన్నారు. బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మినారు అధ్యక్ష. ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. గతంలో ఎంబీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొప్పగా ఆదుకుంటామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? వాళ్ళు కార్పొరేషన్ అన్నారు కదా, మేమైతే ఏకంగా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామన్నారు. కానీ దాని మీద చర్యలు లేవు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం, ఎక్కడైనా ఎన్ని రోజులు అధ్యక్ష కార్పొరేషన్లు తయారు చేయడం, నయా పైసా ఇవ్వకుండా కార్పొరేషన్లు ఇవ్వడం వల్ల ఏం లాభం అవుతుంది? గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? బీసీలకు ఆత్మగౌరవ భవనాలను ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాల ద్వారా మినిస్టర్ గారు మాట్లాడతారు. సార్, గౌరవ శాసనసభ్యులు మొదటగా వ్యవసాయానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన అనుసంధానం గురించి మాట్లాడు. ప్రస్తావన గత ప్రభుత్వం సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం ఎన్ఆర్ఈజీఎస్తోని అనుసంధానం చేయలేము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రిజెక్ట్ చేయటం జరిగింది. వారి శక్తి యుక్తులతో ఈరోజు సభాముఖంగా వారికున్న పార్లమెంటు సభ్యులు, వారికున్న శాసనసభ్యులందరూ కూడా మేము తప్పకుండా ఈ అనుసంధానం చేపిస్తామంటే మాకేమీ ఇబ్బంది లేదు, తప్పకుండా మరొకసారి ఆ ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. రెండవది, బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి మాట్లాడతాము. తప్పకుండా మీరు ఇచ్చే మంచి సూచనలు ఇవ్వండి. ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారు మొత్తం యావత్ దేశానికి సంబంధించి ఒక ఆలోచన ఇచ్చిండ్రు. బీసీ గణాంకాలకు సంబంధించి కుల గణన జరగాలే. ఈరోజు ఆ కుల గణన ద్వారా ఈరోజు బడ్జెట్ కేటాయింపులతో పాటు వారికి ఈరోజు రాష్ట్ర జనాభాలో ఉన్న సంఖ్య మేరకు మరి బడ్జెట్ను కూడా కేటాయింపు చేయాలనే ఆలోచన మేము ప్రభుత్వం రాగానే ఈరోజు సెన్సస్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం చేసుకొని ముందుకు పోతాను. ఒకటి. రెండవది, కార్పొరేషన్ల ఏర్పాటు. మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్పొరేషన్, బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. అనేక సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నాం, కేవలం కార్పొరేషన్లు నామమాత్రంగా కాకుండా పరిపుష్టిగా వారికి నిధులు ఇచ్చే విధంగా, ఆ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థను బలపరిచే విధంగా మా ఆలోచనలు ముందుకు పోతాయని సభాముఖంగా తెలియజేస్తూ 7 నెలల నుంచి 8 నెలల నుంచి అంటున్నారు అధ్యక్ష. మొదటి 3 నెలల తర్వాత పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా దాంట్లో వివిధ పార్టీల ద్వారా పాల్గొన్నాం. 2.5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో మరి ఈరోజు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వచ్చింది 5 నెలలు. 5 నెలల కాలంలో అద్భుతాలు సృష్టించాలని, ఎందుకు అద్భుతం సృష్టించలేవని ప్రశ్నించకంటే ముందు మీరు ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా వాట్ ఈస్ పాసిబుల్, వాట్ నీడ్ టు బి డన్. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మేము కూడా చెప్తా ఉన్నాం. బలహీన వర్గాలకు మీరు చెప్పారు తప్పకుండా నిధులు ఇవ్వాలని. మీరు ఈరోజు బీసీ వెల్ఫేర్కు సంబంధించిన పద్దును మీరు పూర్తి స్థాయిలో చూస్తే అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నిధులు కేటాయింపు చేయటం జరిగింది. అది స్పష్టతతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అది మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. శంకర్ గారు కొంచెం తొందరగా ముగించాడు అధ్యక్ష. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ 50. లోక కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు నిరంతరం తప్పించే బ్రాహ్మణులు, బ్రాహ్మణ పరిషత్ గతంలో 100 కోట్లుంటే ఈసారి దాన్ని 50 కోట్లకు తగ్గించిండ్రు అధ్యక్ష. వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, పూజారుల పరిస్థితి చూస్తే ఆ బ్రాహ్మణ పరిషత్తుకు 100 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గించడం సరైనటువంటిది కాదు. దాన్ని ఇంకా 100 నుంచి 200 కోట్లకు పెంచాలి. కానీ 50 కోట్లకు తగ్గించడం అనే విషయాన్ని మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దాన్ని సవరించుకోవాలని. మరి అదేవిధంగా అధ్యక్ష,
3,000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించారు. సంతోషం, కేటాయించుకోండి. మెజార్టీ హిందువుల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మెజార్టీ హిందువులకు కూడా కేటాయింపులు అనేది చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి హిందువులకు దేవాలయాలకు కనీసం 12 కోట్లేనా అధ్యక్ష? 3,000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించినప్పుడు ఈ దేశంలో మెజార్టీ ఉన్నట్టు ఈ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నటువంటి హిందువుల గురించి కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి కదా. హిందువులు కూడా ఓట్లేసింది కదా అధ్యక్ష. హిందువులు కూడా ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది కదా. సార్ ఇది సభను ప్రక్కదోరి పట్టిస్తాను అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి మైనారిటీల సంక్షేమానికి విషయానికి వచ్చి దాన్ని తీసుకొచ్చి హిందూ ఎండోమెంట్స్కి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతున్నాం. 12 కోట్ల రూపాయలతోని 3,000 కోట్ల రూపాయలతో కంపారిజన్. మిగతా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు జనాభా ఏ విధంగా ఉందో దానికంటే మెరుగైన రీతిలో వారికి సంక్షేమం అభివృద్ధిలో పాత్రదారులను హిందువులను కూడా మేమంతా సెక్యులరిజంలో బిలీవ్ చేస్తాం. ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో జనాభాలో సంఖ్య ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో అంతకంటే పైబిచ్చు వారి సంక్షేమం గురించి హిందువుల సంక్షేమం హిందువుల అభివృద్ధి మా లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ సభా వేదికను పక్కదారి పట్టియకుండా, ఎందుకంటే ఒకటి 12 కోట్లు అన్నారు అధ్యక్ష, ఇంకో ప్రకారం చూస్తే 3,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు చెప్తా అంటే గౌరవ సభ్యులు స్పష్టంగా వారికి తెలుసు, కొద్దిగా మొదటిసారి సభ్యులైనా చాలా దీర్ఘంగా చదువుకుంటాడని తెలుసు, కానీ దాన్ని పక్కదారి పట్టియొద్దని మేము మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, నేను ఎందుకు ఈ మాట అన్నంటే ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తున్నదేమో. మైనార్టీల సంక్షేమాన్ని నేను తప్పుపట్టా. మైనార్టీల సంక్షేమానికి ఇవ్వాల్సిందే ఇవ్వండి. దాంతోపాటు మిగతా విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, CGFలో కామన్ గుడ్ ఫండ్లో గుళ్ళు గోపురాలకు ప్రభుత్వమే మంజూరు ఇచ్చింది. గుళ్ళు గోపురాలు కట్టుకున్న వాళ్లకు ఇప్పటిదాకా రూపాయి లేక 3 సంవత్సరాలు తిరుగుతున్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే CGF ద్వారా మంజూరు ఇచ్చినటువంటి ఆ గుళ్ళు గోపురాలకు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అదే విధంగా అధ్యక్ష, ఒక ముఖ్యమైనది, ఈరోజు గత ప్రభుత్వం మా ఊరు మా బడని పెట్టింది. ప్రభుత్వాలు పేర్లు మార్చిండొచ్చు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ ప్రభుత్వం మా ఊరి మా బడని మంజూరు ఇచ్చిన పనులకు సర్పంచులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు పాపం పనులు చేసుకొని ఆ రోజు పనులు చేసుకున్న వాళ్ళంతా పాపం 1-2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. రూపాయి వస్తలేదు. మీరు కొంత మిగతా భేషజాలకు పోకుండా మా ఊరు బడుపుకు సంబంధించినటువంటి ఆ యొక్క పదులను రాజకీయాలలో ఏ పార్టీ అధికారంలో ఉంటే సహజంగా రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. కానీ దాంట్లో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. మీరు ముగించండి శంకర్ గారు, ప్లీజ్ ముగించండి. పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని మీద కొంత ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి వాటికి నిధులు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ శంకర్ గారు ప్లీజ్ మీరు క్లోజ్ చేయండి. జస్ట్ 2 minutesలో క్లోజ్ చేయండి. అయిపోయింది సార్. 5 నిమిషాలు సార్. అధ్యక్ష, గౌరవ ఎల్ఏ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా, నేను మీ ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులను కూడా ఎంత మంచిగా చెప్పినా మీరు విన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పినాం, ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసినాం. సహజంగా నేను కేవలం ఒక రాజకీయ వర్షన్లనో లేదా రాజకీయంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడాలనో ఆ విషయంలో నేను ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. అందుకు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి మాటల్ని నేను ఎక్కువ జోలికి పోను. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో FRBMకు దాటి మరి ఎట్లా సాధిస్తారో తెలియదు. ఈ పెట్టినటువంటి పద్ధతులు FRBM సపోర్ట్ చేయకుండా కూడా పెట్టుకున్నారు. 10,000 కోట్ల భూములు అట్లనే పెట్టుకున్నారు. ఈ ఎక్సైజ్ మీద ఆదాయాన్ని ఇట్లనే పెంచుకున్నారు. మరి ఇన్ని విషయాల మీద సభకు మీరు క్లారిటీ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఈ సభనే జవాబుదారి. ఈ సభ ద్వారానే ఒక సమాచారం వెళ్ళాలి.
చేసేటటువంటి ప్రతి పనికి మేము ఈ రకంగా చేయగలం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కొంత అవకాశాలు ఉండే, ఎఫ్ఆర్బిఎంకు దాటే అవకాశం ఉన్నప్పుడల్లా కార్పొరేషన్లను ముందుకు పెట్టిండ్రు, అప్పులు తీసుకొచ్చిండ్రు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు, అది రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఏ కార్పొరేషన్ అయినా సరే, మీరు జామీను ఇచ్చినా ఇవ్వకపోయినా, కొన్ని సందర్భాలలో కొంత వెసులుబాటు ఉండే, మీరు జామీన్ ఇవ్వలేదు, మేము గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు ఆర్బీఐ గైడ్లైన్స్ చాలా సీరియస్గా మారిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు అది ఎఫ్ఆర్బిఎంకు లోబడే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి అటువంటప్పుడు ఈ బడ్జెట్లో పెట్టినటువంటి పద్దులు 15,000 తేడా ఉంటే దీన్ని ఏ రకంగా మీరు సాధించగలుగుతారో, మీరు ఇచ్చినటువంటి హామీలేమో లక్షల కోట్లు ఉన్నాయి, పెట్టుకునేటటువంటి పద్దులు 100 కోట్లు. ఎక్కడ కూడా మీరు ఇచ్చేటటువంటి హామీలకు కానీ పెట్టుకున్నటువంటి పద్దులకు కానీ సరిపోతలేదు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో మరొక్కసారి మీరు సవరించుకునేటటువంటి అవకాశం ఉంది. మీరున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఎక్కువ రోజులు గొప్పలకు పోలేము అధ్యక్ష. మిగతా ఇంకో 8 నెలలు అయితే గడిచింది, ఇంకో 4 సంవత్సరాల 4 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. వాస్తవాలు ఎప్పటికైనా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. మరి అంతకన్నా ముందే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడన్నా ఒక మాట అనుకున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పండి, ఉన్నటువంటి పరిస్థితి చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకునికైనా ఏ ముఖ్యమంత్రి గారికైనా నేను లక్షల కోట్లు ప్రజలకు పని చేయాలని ఉంటుంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని విషయం కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమి తప్పు కొట్టరు మీరు అనుకుంటూనేమో, మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తప్పుకుంటే ప్రజల నుంచి నిరసన వస్తాం. చివరికి ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది, ఆ ప్రయత్నం మాకు వచ్చే బాధ అనిపించింది అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి హామీలని అన్నా పెద్దన్న మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అన్నా, మీ గురించి ఇంత గొప్పగా చెప్తుంది ఇప్పుడు అనుకుంటే ఎట్లనే అధ్యక్ష. చివరిగా ఒక బాధ అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అన్న అయిపోయింది పెద్దన్న అయిపోయింది అన్న లక్ష్మణ్ అన్న, మళ్ళీ తర్వాత నువ్వేగా అయిపోయింది సార్ స్పీకర్ సార్ అయిపోయింది స్పీకర్ అధ్యక్ష మాట్లాడు. అధ్యక్ష గారికి ఏదైతే గౌరవ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడినటువంటి వారి యొక్క గౌరవ సభ్యులు రాష్ట్ర విభజన ద్వారా వచ్చినటువంటి ఏదైతే మనకు రావాల్సిన విషయం లోపల మరి ఎప్పుడు తీసుకురాగలుగుతారా అనే విషయాన్ని చెప్పకుండా మొత్తం పాఠ్యాంశం చదివినట్టు చదువుతున్నారు వారు. సభ్యులు గారికి ఒకటే మనవి చేసేది ఏంటంటే, అవకాశం మీకు ఇచ్చినారు, దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ప్రతినిధిగా శాసనసభ్యుడిగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఏ విధంగా మేలు చేసినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం లోపల మనకు రావాల్సినటువంటి ఏదైతే చట్ట ద్వారా రావాల్సినటువంటి విషయం లోపల ఇన్ని రోజుల లోపల మీ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. మీ కేంద్ర మంత్రుల ద్వారా మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో 8 మంది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని చెప్పండి. చెప్పిన తర్వాత మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కానీ మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో మేము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. ప్లీజ్ శంకర్ గారు. అధ్యక్ష, తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టు ఈ రాష్ట్రంకు ఏ జరిగినా మేము కూడా సంతోషపడతాం కదా అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేయడానికి ముందుకు వచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి, ఒకటి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయిపోయింది అన్నా ఆల్మోస్ట్ అధ్యక్ష. ఆదిలాబాద్ లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పు కారణంగా మాకు కొంత అన్యాయం జరిగింది. గతంలో ఆదిలాబాద్ లో ప్లీజ్ 1 hour దాటిపోయిందండి. ప్లీజ్ Honorable Speaker, sir. ప్లీజ్ క్లోజ్ చేయండి. 1 minute క్లోజ్ చేయండి. ఒకటి ఇది మన రాష్ట్రంకు మంచి జరిగే అంశం.